నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూలూరుపేటలో వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆ పార్టీ నాయకులు తొడగొట్టి సవాల్ విసురుకున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సూలూరుపేటకు వెళ్లిన సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు కళత్తూరు శేఖర్ రెడ్డి ప్రచార రథంపైకెక్కాడు. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రచార రథం దిక్కాలని కళత్తూరు శేఖర్ రెడ్డిని ఆదేశించడంతో వివాదం మొదలైంది. అవమానంతో ఊగిపోయిన కళత్తూరు శేఖర్ రెడ్డి చెప్పు చూపించి నువ్వా నేనా చూసుకుంటాం రారా అంటూ దూషిస్తూ తొడగొట్టి సవాల్ విసిరారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇటీవల కొంతకాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల వేళ ఇలా నాయకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతుండటంతో ఎన్నికల బరిలో ఉన్న కిలివేటి సంజీవయ్యకు తలనొప్పిగా మారింది.
డ్రోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. ముందుగా నామినేషన్ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా శిరస్సు వంచి చాలా మళ్ళీ నాదేమైనా తేడా వచ్చింది అనుకో, అందుకని పాత కొత్త మొబైల్ కొంచెం తింటాను లోపలికి మూతలు పెట్టేస్తాం. జగన్మోహన్ గారు అంటే ఎంత అభిమానం ఈ అభిమానం ఊరికే రాలేదు. ఈ అభిమానం జగన్మోహన్ గారు ఊరికే లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద హృదయానికి దగ్గరయ్యారు. మొబైల్ వస్తుంది కారణం ఏంటంటే కిందకి జగన్మోహన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మన జగన్ గారి సత్యం. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఓటేశారా లేదా, ఏ పార్టీ వాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఎవరు వాళ్ళు, అది సంబంధం లేకుండా రెండు అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, ఆ రెండు వ్యవస్థల ద్వారా ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళి ప్రజారంజిక పాలన సాగించాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ గారికి పెద్ద అభిమానం. మరి సిద్ధం సభలు చూస్తుంటే సిద్ధం సభలు చూస్తే అర్థమైంది. మొన్న 2 రోజుల ముందు వైజాగ్లో మేమంతా సిద్ధం సభ చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అత్తగారికి, వాళ్ళకి అందరికీ మతిపోయి ఉంటుంది. జనాలు ఎంత, ప్రజలు ఎంత అభిమానంగా వస్తారు. అయితే మీటింగ్ పెట్టి వస్తారు, వెళ్తారు. అయితే జగన్మోహన్ గారు మీటింగ్ మాట్లాడి దిగి డయాస్ దిగి ఊరు దాటేంత వరకు ఆయనతోనే నడుస్తారు. జనాలు ఆయనతోనే ఉంటారు, కేరింతలు కొడతారు, సంతోషం వినిపిస్తారు. ఇది జగన్మోహన్ గారు తెలుసుకోవాలి. మరి ప్రజలకు అందరికీ కూడా వినిపిస్తా ఉన్నాం. పగటి వేషగాళ్ళు గుంపులుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా, అధికార పీఠాన్ని తింపాలా అని ఏకైక అర్జెండాతో వస్తారు. ప్రజలకి మేము మేలు చేస్తామని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా అని వాళ్ళ దృక్పథం. అంతా గుంపు కట్టి వస్తారు. అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా, వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అంత అద్భుతంగా మాట్లాడతారు జగన్మోహన్ గారి గురించి. స్వయంగా నేనే విన్నా. వాటంబేడు గ్రామం మామూలుగా వాటంబేడు టీడీపీకి కాస్త పట్టుండే గ్రామం అది. ఆ గ్రామంలో ఇదే ఎండ టైంలో నేను వెళ్తామంటే పెద్ద ఆవిడ వస్తాము. ఏమో ఆమె అంటున్నాను, ఏమైనా ఎండలోకి వస్తున్నారు, ప్రచారానికి వస్తున్నాము, జగన్ అన్నని గెలిపించాలి, మళ్ళీ దాని గురించి వస్తున్నా అంటే, మీరు ఎవరికి వేస్తారమ్మా ఓటు అంటే, నాయన ఒకటి చూడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోతే కళ్ళు పోతాయి నాయన. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోతే కళ్ళు పోతాయి, కూడు పుట్టదు. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా జగన్మోహన్ రెడ్డి ఇస్తాం. ఎవరు ఎన్నైనా చెప్పని, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాను చెప్తాను. అంటే పేద ప్రజల యొక్క ఆలోచన విధానం అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేసింది కాబట్టి ఏదో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాలంటీర్లను పక్కన పెట్టి ఏదో పేదోడికి మంచి జరిగిన కూడా చేసేసాడు. ఇప్పుడు 10,000 ఇస్తాను. సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు గారికి, సిగ్గే లేదు. ఈరోజు 6 గ్యారెంటీలు చెప్తున్నాడు. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఉంది. ఏంది? నిరుద్యోగ వృత్తి అని ఒకటి చెప్తున్నాడు. 2014 ఎన్నికల ముందు ఇదే ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అని చెప్పాడా లేదా? మరి చేశాడా? చేయలా, ఇవ్వలా. మళ్ళీ ఈరోజు అదే పూతకు వస్తా ఉన్నాడు.
అదే మాట మాట్లాడతాడు, ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే జడ్జీలు పెడతాను. మేము చేయుత కార్యక్రమాన్ని 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్న మహిళకి ఇస్తా ఉంటే దాన్ని ఎద్దేవా చేశారు, దాన్ని తప్పుపట్టారు. మరి ఈరోజు ఎన్నికల వేళ దాన్ని కొద్దిగా మార్పు చేసి అందరూ ఆయన నైజం ప్రజలకు ఎట్లా మోసగించాలా, ప్రజల్ని ఎట్లా కత్తిరించాలా అనే వ్యక్తిత్వం. ఎందుకంటే మరి నాయి బ్రాహ్మణులు పోతే మీ తోకలు కత్తిరిస్తాను, బీసీలు పోతే బీసీలకి తోకలు కత్తిరిస్తాడు ఆయన. ఈ కోత కత్తిరించడంలో నంబర్ సిద్ధవస్తుడు. మేము 18,750 ఇస్తా అంటే 15,000 ఇస్తాడంట ఆయన నెలకి. 15,000 అంటే ఏంటి? సంవత్సరానికి 15,000 ఇస్తాడంట నెలకి. 15,000 అంటే సంవత్సరానికి 18,000. అంటే ఈ తెలియకుండానే 750 రూపాయలు కోత పెట్టేశాడు. రేపు ఇచ్చే సమయం ఇచ్చేవాళ్ళకి 1,00,000 ఆంక్షలు పెట్టి అది కూడా ఎక్కువ. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా కాలం చూశారు, ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మంచి చేస్తుంటే ఈ 400 సంవత్సరాల కాలంలో నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబానికి అందుంటే నన్ను ఆశీర్వదించడం లేదు. ఎన్నోసార్లు అడుగుతున్నాం, ఆయన సిగ్గుంటే రోషం ఉంటే నిజంగా ప్రజలకు ఏమైనా పనిచేస్తుంటే చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు, మేము అభివృద్ధి చేసామని చేస్తుంటే చెప్పండి. మేము 15 సంవత్సరాలు మా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ మంచిలు పనిచేసాం, ప్రజలకు ఉపయోగపడే పనిచేసాం, దాన్ని చూసి మాకు ఓటేయడం చెప్పండి. చెప్పలేదు, అది పరిస్థితి. మరి ఈరోజు నామినేషన్ చేసాం, 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మేమంతా సిద్ధం ఉన్నారు. మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ